చూడండి ఒకసారి మత్తయి సువార్త మీరంతా ఒకసారి క్రిస్టియన్ కల్చర్ వ్యూలోకి తెచ్చుకోండి, ఇవన్నీ మీకు కళ్ళ ముందుకు వస్తాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మొదటి 2 వచనాలు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున ఏంటట, మనుషులకు కనబడలేని, భక్తిలో కూడా మొదటి శతాబ్దంలో ఉన్నది ఏంటి చెప్పండి, మనుషులకు కనబడాలి. మనుషులకి ఎందుకు కనబడాలి చెప్పాలి? పాపులారిటీ కొరకు కనబడాలి. వాళ్ళ భక్తిని దేవుడు చూపిస్తున్నాడు చూడండి. ఈ విధమైన భక్తి ఇది భక్తి కాదు, ఇది పాపులారిటీ, పిచ్చి అన్నాడు. ఈ రోజుల్లో సొసైటీలో గొప్ప బోధకుడు అంటే ఎవరు చెప్పాలి? సత్యం బాగా వివరించేవాడు గొప్ప బోధకుడు కాదండి, చెప్పాలి. ఏ సంఘానికి సభలకి ఎక్కువ మంది ప్రజలను రాబట్టగలిగేవాడే గొప్ప బోధకుడు. చిరాకు వచ్చే పదం చెప్తాను చూడండి. ఆ బోధకుడికి బుద్ధి లేకపోయినా, ఆ బోధకుడికి సత్యం తెలియకపోయినా, ఆ బోధకుడికి కనీసపు క్యారెక్టర్ లేకపోయినా, ఆ బోధకుడికి ఏం లేకపోయినా, ఆ బోధకుడికి ఫాలోయింగ్ ఉంటే చాలు, ఆ చర్చికి వెళ్ళిపోతామమ్మా. వెళ్ళిపోమండి. ఈరోజు మీరు చూడండి, మనకి ఈ చిన్న హాల్ సరిపోతుంది. కొంతమంది ఉంటారు బోధకులు, వాళ్ళకి ఈ హాల్ సరిపోదు. వాళ్ళకి ఎందుకు చెప్పండి? అతను బుద్ధి లేనుడని, క్యారెక్టర్ లేనుడని, అబద్ధికుడని, దొంగని అన్నీ తెలిసిన అతని వెనకాల అతని యొక్క మినిస్ట్రీని ఎందుకు పబ్లిక్ ఫాలో అవుతుందంటే చెప్పండి, అందరూ అక్కడికి వెళ్తున్నారు. చెప్పండి, మేము కూడా. అంటే వీళ్ళ కొలత ఏంటి చెప్పండి? ప్రజలను బట్టే ప్రజలు ఉంటారు, ప్రజల యొక్క కొలతలను బట్టే ప్రజలు ఉంటారు. దీన్ని ఒక వివాంజలిస్ట్ ఏమంటాడంటే, వివేకం లేని వారు ఉద్రేగానికి గురైన వారు ఎక్కువ మంది ఈ ట్రెండ్ ఫాలోయింగ్కి పడిపోతారట. వివేకం లేని వారే ఉద్రేగానికి, అంటే వీళ్ళు ఏం చూస్తుంటే జనాలు ఎక్కువ. ఎప్పుడైనా మీరు చూసారా, అరే సత్యం కాదురా, మీరు ఎందుకురా ఇలాగా, సత్యం ఇదిరా అని చెప్పండి. సత్యం కాకపోతే అంతమంది వెళ్తారా అంటాడు. అంటే వీడు కొలత ఏంటి చెప్పండి? ఆడు కొలత సత్యం కాదు. సత్యానికి గీటురాయి సత్యం అన్నాడు బోధకుడు. సత్యానికి గీటురాయి సత్యము కాదట. మరి సత్యానికి గీటురాయి ఎవరిని పెడుతున్నాడు చెప్పండి? మనుషులను పెడుతున్నారు. అబద్ధాలు నిన్న మొన్న సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఈ స్వస్థతల బోధల మీద జరుగుతున్న మాయలన్నీ. ఎన్ని కాదు, స్వస్థతలు లేవని అనట్లేదు, స్వస్థతలు ఉన్నాయి, స్వస్థతలు జరుగుతాయి, స్వస్థతలు దేవుడు చేస్తాడు. కానీ ఇలాంటి డయాస్ పబ్లిసిటీ దేవుడు చేయమని చెప్పడు. కళ్ళు మూసుకున్నారట, రెడ్ సున్ని వేసుకుంది, కర్లింగ్ ఎయిర్ వస్తుంది అన్నారు. ఓ తిక్కలది, బుర్రలేనిది, వివేకం లేనిది, ఉద్రేకపూర్వకమైంది. ఎంత చెప్పాం కదా టైలింగ్, వివేకం లేనిది ఉద్రేకపూర్వకమైంది. ఆయన ఏదో రెడ్ సున్ని అన్నాడు గాల్లో, నేనే రెడ్ సున్ని అనుకుని ఏదికి మీదకి ఎక్కేసింది. చూసారా మీరు సోషల్ మీడియా జరిగిన గొడవ? ఏదికి మీదకి ఎక్కింది, చెప్పాడు, వచ్చిన వెంటనే నిలబెట్టాడు. ఆవిడని ఇలా అన్నాడు, ఆ పాపను పెళ్ళగలదు అమ్మాయికి. ఆ అమ్మాయిని ఏమనంటే, బిడ్డ నువ్వు ఒక ప్రేమ అనే మాయలో పడి తిరుగుతున్నావు కదంటే అందే. కంగారు పడుకు, ఆ దయ్యాన్ని దేవుడు ఈరోజు నీకు వదిలించిన గాక బిడ్డ, ఫట్ అన్నారు. అంతే, టపాలని వెనక పడిపోయి తీసుకెళ్ళిపోయి. ఈ వీడియో వాళ్ళ పేరెంట్స్ చూశారు. ఈ రోజుకి ఆ పిల్లకి పెళ్ళి అవ్వలేదంటే, ఈ రోజుకి అలాంటోడిని కాపీ కొట్టోడు ఇంకొకటి చిన్నోడు స్టార్ట్ అయ్యాడు. ఈయన మళ్ళీ ఈ మధ్య ఎల్లొస్తుంది అన్నాడు. ఈయన అడుగుతున్నాను, ఇవేంటంటే, అరే ఇవన్నీ తప్పు, లాజిక్కి దగ్గరగా లేవు, ఇది కరెక్ట్ కాదని బైబిల్ చెబుతున్నా ఎందుకు ఇంతమంది గొర్రెల్లాగా జనాలు వెళ్తున్నారంటే వివేకం లేదు, ఉద్రేకం. వాళ్ళ వివేకం లేదు. వాళ్ళు ఎంతమంది ఎందుకు వెళ్తారు, అంతమంది వెళ్తున్నారు, మేము కూడా వెళ్ళిపోతాం అంతే. జనాలు భక్తిని సెలబ్రిటీలా చూస్తారట. ప్రభు 2000 సంవత్సరాల క్రితం వ్యతిరేకించాడు. ఆయన అన్నాడు, మనుషులకు కనబడవాలని. మొట్టమొదటి పాయింట్ చెప్తున్నాడు, మనుషులు కనబడాలనుకుంటారట. రెండవది, బహిరంగ ప్రార్థనలు వీధుల్లో, నడి వీధుల్లో చేయడం స్టార్ట్ చేస్తారట. కళ్ళు మూసుకోండి అంటారంట.
ఆయన రోడ్డు మీద ప్రేయర్ చేస్తుంటే మనకు పొరపాటు అయిపోతుంటుంది. మన ఇంట్లోనే సరిగా చేయం. రోడ్డు మీద ఆయన ప్రేయర్ చేస్తుంటే ఆయన మనం చూసి అనిపిస్తుంది ఎంత భక్తిపరుడో. బస్సు ఎక్కే ముందు ప్రేయర్, బస్సు దిగే ముందు ప్రేయర్, బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ప్రేయర్, ప్రేయర్ 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 ప్రేయర్, బహిరంగ ప్రార్థన. ఈ ప్రార్థన చూసి మనం ఏమనుకుంటాం చెప్పండి? భక్తిపరుడు. అంటే ఈ ప్రేయర్ అనే దాన్ని ఎలిబ్రేట్ ఎందుకు చేస్తాడు చెప్పండి? ఆయనను అందరూ భక్తిపరుడు అనుకోవాలని. ఇది ఫస్ట్ సెంచరీలో స్టార్ట్ చేశారంట. మనుషులకు కనబడాలని. రెండు, వీళ్ళ యొక్క డివోషనల్ లైఫ్లో డెప్త్ ఉంది, వీళ్ళ భక్తి జీవితంలో లోతైన ఏరు ఉంది అనడానికి వీళ్ళు ఉపవాసాలు ఎక్కువ చేస్తారంట. అందరిని కాదండో ఆయన అంటుంటా, ఉపవాసాలు చేయొచ్చు, నేను కూడా చేస్తా. వాళ్ళ డివోషనల్ లైఫ్ చాలా డెప్త్ ఉందనడానికి ఉపవాసాలు చేస్తారు. ఉపవాసం చెయ్యొచ్చు, తప్పు కాదు, కానీ నెక్స్ట్ ఇంకొకటి చేస్తారు. మొఖాలు ఎక్కారంగా పెడతారు. అక్కడ ఉంది, ఎలా పెడతారట? మొఖాలు ఎక్కారంగా పెడతారు. చర్చికి మనం ఇలా స్పీడ్గా ఎక్కేసి మెట్లు ఎక్కేసి వచ్చేస్తాం. ఆడు స్లోగా మెట్లు ఎక్కుతుంటాడు, ఇలా ఇలా స్లో. ఎందుకు బ్రదర్ ఏమైంది? ఏమనంటే లేదు బ్రదర్ అని. పర్లేదు చెప్పండి అంటే స్లోగా మనకి చెప్తాడు, ఫాస్టింగ్లో ఉన్నాను, థర్డ్ డే రోజు ఉపవాసం చేస్తున్నాను అనగానే ముఖం నిలబెట్టి ఫాస్టింగ్ ఫైనల్ డే ఈరోజు అనగానే మనకు సిగ్గేస్తుంటుంది. ఇందాక బిర్యానీ తిని వస్తాను సిగ్గు లేకుండా, మనకు సిగ్గేస్తుంటే ఆ ఉపవాసం చూసి. అడుగుతున్నాను, నిజంగా ఉపవాసం చేస్తే దేవుడు చూపించమన్నాడా? కానీ ట్రెండ్ ఏంటి తెలుసా? ఉపవాస కూడికలను ఫ్లెక్స్ చేస్తున్నారు. ఇది ఉపవాసం అని చెప్పండి. ఉపవాసం చేస్తున్నాను, ముఖం ఎకారంగా ఆడుతుంది, ఇది ఉపవాసం అని చెప్పండి. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మనుషులకు కనబడాలని.